డైలీ టేస్ట్ ది డైలీ. భారత జాతీయ గీతం వందే మాతరానికి నేటితో 150 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ఇప్పటికీ జాతీయ గౌరవాన్ని, ఐక్యతను పెంపొందిస్తోంది వందే మాతరం గీతం. ఇవాళ ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. నేడు అన్ని స్కూళ్లలో ఉదయం 10 గంటలకు వందే మాతరం గీతం ఆలపించాలని ఉత్తర్వులను పంపింది. వందే మాతరం రచించి 150 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టాలని కేంద్రం రాష్ట్ర సీఎస్లకు ఉత్తర్వులను జారీ చేశారు. పాఠశాలలతో పాటుగా కలెక్టరేట్లు, అన్ని ప్రభుత్వ ఆఫీసులలో ఉదయం తప్పనిసరిగా వందే మాతరం పాడాలన్నారు. బంకిం చంద్ర చటర్జీ రచించిన జాతీయ గేయం వందే మాతరం 2025 నాటికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1875 నవంబర్ 7వ తేదీన అక్షయ నవమి పర్వదినం సందర్భంగా దీనిని రచించినట్లు చెబుతారు. ఆయన నవల ఆనంద్ మఠ్లో మొదటగా ఈ గేయం వెలుగు చూసింది. ఈ గేయం అప్పట్లో బంగదర్శన్ అనే సాహిత్య పత్రికలో ధారావాహికగా వెలువడింది. ఆ తర్వాత 1882లో ఒక ప్రత్యేక పుస్తకంగా వచ్చింది. భారత్ భారీ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మార్పులకు లోనవుతున్న తరుణమది. జాతీయ గుర్తింపు భావన, వలస పాలనపై ప్రతిఘటన పెరుగుతున్న ఆ కాలంలో వందే మాతరం మాతృభూమికి బలం, శ్రేయస్సు, దైవత్వానికి ప్రతీకగా మార్చింది. జాతీయ సమైక్యత, ఆత్మ గౌరవాన్ని పెంపొందించింది. తర్వాత కొద్ది కాలంలో ఇది దేశభక్తికి శాశ్వత చిహ్నంగా మారింది. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వందే మాతరం స్వాతంత్ర పోరాటంలో చారిత్రక పాత్ర పోషించిందని ప్రకటిస్తూ జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందే మాతరానికి గౌరవం ఇచ్చారు.